హాయ్ అన్నయ్య, సి లాంగ్వేజ్లో హలో వర్డ్ని ఎలా ప్రింట్ చేయాలో చెప్పవా? సరే, ప్రింట్ఎఫ్ అనేది మనం ఏదైనా సరే ఒక వర్డ్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేస్తామన్నమాట. సో అలాగే ఈ ప్రింట్ఎఫ్ అనేది ఒక స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్ అనమాట. దీన్ని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ హ్యాజ్ ఇంక్లూడ్ studio.h అనే హెడర్ ఫైల్ తీసుకోవాలి. ఈ ప్రింట్ఎఫ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం ఇందులో ఒక లింకర్ ఉంటుందన్నమాట. అదే దానికి సంబంధించిన లింక్ ఏదైనా ఉందంటే అదే యాజ్ ఇంక్లూడ్ studio.h. studio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్స్ అనమాట. తర్వాత అది తీసుకున్న తర్వాత మెయిన్ మెథడ్ని డిక్లేర్ చేసుకోవాలి. సో ఇంట్ మెయిన్ అనే మెథడ్ని తీసుకున్నాం ఫంక్షన్ని. తర్వాత ఓపెన్ బ్రాకెట్ పెట్టాం, కర్లీ బ్రాకెట్. సో ఇది పెట్టిన తర్వాత మెయిన్ ఫంక్షన్ అనేది డిక్లేర్ అవుతుందన్నమాట. సో ఓపెన్ బ్రాకెట్ నుంచి క్లోజ్డ్ బ్రాకెట్ మధ్యన ఉన్నదంతా మెయిన్ ఫంక్షన్ అనమాట. సో ఇందులో ఏదైతే మనం రాస్తామో అదే ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇప్పుడు నువ్వు అడో వన్ ప్రింట్ చేయమన్నా కదా, సో అందుకే ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకొని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యన హలో వన్ ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు హలో వన్ ప్రింట్ చేస్తాను అనమాట. సో ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో ఒక్క హలో వన్నే కాదు, మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఒక్క ప్రింట్ఎఫ్ మాత్రమే కాదు, ఎన్ని ప్రింట్ఎఫ్లు అయినా సరే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ పైన చూడండి కంపైల్ అని ఉంటుంది కదా. సో కంపైల్ అని క్లిక్ చేస్తే అక్కడ మనకు ఆప్షన్ వస్తుంది ఆల్ట్ F9 సరే డైరెక్ట్ నొక్కినా సరే మీకు కంపైల్ అయిపోతుంది. లేదు ఇక్కడ కంపైల్ ఆప్షన్ క్లిక్ చేసి కంపైలేషన్ కొడితే మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ప్రోగ్రామ్ చూసారా సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో తర్వాత ఇప్పుడు మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ అవునా అన్నయ్య? చెల్లి చూడు, ఒక్క హలో వన్నే కాదు, ఒక్క ప్రింట్ఎఫ్నే కాదు, ఈ మెయిన్ ఫంక్షన్ లోపల ఎన్ని ప్రింట్ఎఫ్లైనా ఇచ్చుకోవచ్చు. కాకపోతే చూడు ప్రింట్ఎఫ్ అని హలో వన్ ప్రింట్ చేశాను, మళ్ళీ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకొని పీకే ఐటీ టెక్నాలజీ మన ఛానల్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఇచ్చి నా నేమ్ కార్తిక్ అని ప్రింట్ చేస్తాను. ఇలాగా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్క హలో వన్గా ఒకే ప్రింట్ఎఫ్ కాకుండా ఒక మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఎన్ని ప్రింట్ఎఫ్లను ఇచ్చుకోవచ్చు, ఎన్ని అయినా సరే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడు ఇక్కడ కంపైల్లోకి వెళ్ళాను, కంపైలేషన్ క్లిక్ చేశాను. సో సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ రన్ అయింది, ఏ ఎర్రర్స్ అని లేవన్నమాట. సో మనకు ప్రింట్ కావాలంటే ఇక్కడ రన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ రన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అవుట్పుట్ మీకు వస్తుంది. ఓకేనా? మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఆన్సర్ ఏమొచ్చిందో మీరు ఏం ప్రింట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.